నాకు రాజపాష గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, దేనికి తొందరపడకూడదు తమ్ముడు, దేనికి తొందరపడకు. ఎన్నోసార్లు చెప్తుంటారు, తొందరపడకూడదు, కంగారు పడకూడదు అని. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా నాకు చాలాసార్లు చెప్తుంటారు, తొందరపడి మనం దేని గురించి తొందరపడకూడదు, ఓర్పుతో ఉండాలి, ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి అంటూ ఉంటారు దైవ సేవకులు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందారు. యూత్కి ఎదురు చూసే ఓపిక ఉండదు, అంత అర్జెంటు, తొందరగా అయిపోవాలి, తొందరగా సంపాదించుకోవాలి, తొందరగా పెద్ద స్థాయికి వెళ్ళి తొందర నాకు అవన్నీ చెప్పొద్దు, ఏదో ఒకటి ఇచ్చేసే, ఆకలేస్తుంది ఏదో ఒకటి ఇచ్చేసే అంటాడు. ఒరే నేను చిక్కుడుకాయ కూరైనా ఉండే, అవన్నీ నాకు అనవసరం, తొందరగా నాకు వడ్డీ ఇచ్చేసామంటాడు. సో దాని వెనకాల ఏంటుంది కుట్ర, అవన్నీ కూడా గమనించుకోలేకపోయాడు, లైఫ్ని పాడు చేసుకున్నాడు. కాబట్టి అలసిపోతే ఇవన్నీ వస్తాయి. ఆత్మీయ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో అలసిపోవద్దండి. ఆఖరి క్షణం వరకు ప్రయత్నం చేస్తూనే ఉంది.